శివుణ్ణి ఆరాధిస్తే కష్టాలే వస్తాయి అని అనుకునే వారికి, స్ప్రెడ్ చేసే వారికి ఇదే నా మాట. శంకరుడికి భక్తితో దగ్గరవు, భయంతో కాదు. శంకరుడికి ప్రేమతో దగ్గరవు, నీ అవసరాలకి కాదు. ఆయనే బోలా శంకరుడు. నువ్వు ఎలా చూసినా, ఎలా ప్రేమించినా ఈశ్వరుని దగ్గరకు తీసుకుంటాడు. అంతటి మహానీయుడు. ఇంకొకటి, కష్టాలు పెడతాడు. ఎస్, కష్టాలు పెడతాడు. కానీ నిన్ను, నీ జీవితానికి కష్టాలు పెట్టేది నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను రక్షించడానికి అని గుర్తుపెట్టుకో. నీ జీవితంలోని బలహీనతలన్నీ తొలగించి, నిన్ను మంచి మనిషిగా మార్చి, నిన్ను మంచి మనిషిగా నిలబెట్టి, నువ్వు ఇది అని 10 మందికి తెలిసేలా చేసి, నిన్ను ఎవరూ ఒక మాట అనకుండా వాళ్ళ నోటి మీద చెయ్యెత్తుకునేలా చేసి, నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టి, అండ్ ఇంకొకటి, బంగారం అగ్నిలో వేయగానే మెరిసినట్టు నీ జీవితంలో శంకరుడు పెట్టే కష్టాలే నువ్వు మెరుగవుతావు, అంటే షైన్ అవుతావు. సో నీకు ఊరికే కష్టాలు పెట్టడు. నీ కష్టాల వెనక ఇన్ని మార్గాలు దాగి ఉన్నాయి. అది అర్థం చేసుకోగలిగితే నువ్వు శంకరుని ఎంతో గొప్పగా ప్రేమించినట్టు, ఎంతో గొప్పగా ఆరాధించినట్టు, ఎంతో గొప్పగా భక్తి చూపెట్టినట్టు. ఇలా 100 మంది 1000 మంది శంకరుని మొక్కితే కష్టాలు వస్తాయని చెప్పొచ్చు. వాళ్ళ మాటలు వినుకుంటూ వెళ్తే నీ జీవితంలో ఎన్ని లాస్ అవుతావు అంటే నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ తర్వాత తెలుస్తుంది. ఈశ్వరు నువ్వు పెట్టే పరీక్షలు మాత్రం చూస్తున్నావు, కానీ ఆ పరీక్ష వెనక ఆయన నిలబడి నీతో నడిచే ట్రావెల్ మాత్రం చూస్తలేవు. సో